ఈ రోజే సుధాకు కొత్తగా పెళ్లయింది. అందుకే ఆమె తన మొదటి రాత్రి కోసం చాలా ఉత్సాహంగా ఉంది. కాని తన భర్త అరవింద్ గదిలోకి వచ్చేసరికి చాలా ఆలస్యమవుతుంది. అతను వచ్చి చూస్తే అప్పటికే సుధా నిద్రపోయింది. కాని దీనితో సంబంధం లేకుండా అరవింద్ లైట్ ఆర్పేసి తన పని తాను చేసుకోసాగాడు. మరుసటి రోజు ఉదయం సుధా నిద్రలేవగానే తన శరీరమంతా నొప్పిగా ఉందని గమనిస్తుంది. దీనితో పాటు ఆమె ఆరోగ్యం కూడా పాడైపోయింది. నిన్న రాత్రి తన గదిలోకి ఎవరెవరు వచ్చారో ఆమెకస్సలు తెలియదు. ఇప్పుడు సుధా వంటగదిలోకి రాగానే వారి ఇంటి పనివాడు సంపత్ ఆమెను అసభ్యకరమైన చూపుతో చూడటం మొదలుపెడతాడు. చూస్తుంటే నిన్న రాత్రి జరిగిన గొడవలో బహుశా అతని పాత్ర కూడా ఉందేమో అనిపిస్తుంది. అదే రాత్రి సుధా మంచం మీద అరవింద్ కోసం ఎదురుచూస్తోంది. కాని అరవింద్ మాత్రం కేవలం తన పనిలోనే నిమగ్నమై ఉన్నాడు. ఇక్కడ పని పూర్తి చేసేలోపు సుధా నిద్రపోతుంది. ఇప్పుడు ఇలాగే రోజులు గడుస్తున్నాయి. ఇక్కడ సుధా తన అవసరాల కోసం అరవింద్ను తన దగ్గర పొందలేకపోతోంది. కాని అరవింద్కు ఆ వైపు అస్సలు దృష్టి లేదు. ఈ మధ్యలోనే సుధా గర్భవతి అవుతుంది. ఇది చూసి ఆమె అత్త చాలా సంతోషపడుతుంది. కాని ఈ విషయంపై సుధా ఎక్కడో కొంచెం టెన్షన్గా ఉంది. ఎందుకంటే ఆమె స్పృహలో ఉన్నప్పుడు అరవింద్తో ఎప్పుడూ కలవలేదు. కాని అదే రాత్రి సుధా అకస్మాత్తుగా నిద్ర లేవగానే తన కళ్లతో చూసిన ఒక దృశ్యానికి దిగ్భ్రాంతి చెందుతుంది.